నమస్తే. వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫుల్ స్టాప్ పడడానికి వీల్లేదు అన్నట్టుగా అధికార కూటమి వ్యవహారం, దానికి భజన చేసేటువంటి మీడియా వ్యవహారం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రముఖులు, ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక శిఖరాలనే చెప్పాలి. అటువంటి వారు ఒక 2 లేఖల్ని సంధించారు. ఎవరికి? సాక్షాత్తు ముఖ్యమంత్రి. ఇందులో ఒకటి ఆధ్యాత్మిక పరంగా కానీ, లేకపోతే మేధావర్గానికి సంబంధించి కానీ, సాంకేతికతలో కానీ ఆయనది ఒక గొప్ప పై చేయి. ఆయనే పద్మశ్రీ టిహెచ్ హనుమాన్ చౌదరి గారు. ఆయన జీవన శైలి మొత్తం కూడా ఏంటంటే పూర్తిగా హిందూ ధర్మానికి అనుగుణంగానే ఉంటుంది. ఆయనకు ఒక సంస్థ కూడా ఉన్నటువంటి సంగతి ప్రజ్ఞా భారతి చాలా మందికి తెలిసినటువంటిది. ఇక ఇంకొక ఆయన పెదజీయం గారు సాక్షాత్ ఆయన తిరుమలలోనే ఉంటారు. స్వామివారి కైంకర్యంలో వాటిల్లో జీఎం గారుల సంగతి తెలిసింది. వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రికి లెటర్స్ రాశారు. ఏమని? ఇది మొత్తంగా చూసుకుంటే అసలు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి ప్రసాదం మీద ఆరోపణలు, ఇది ఎవరు కూడా భరించలేనటువంటి స్థితికి ఈ రాజకీయ ఆరోపణలు వెళ్ళిపోయాయి. ఎందుకు దేవుడి పేరు రాజకీయాల్లోకి వస్తోంది? ఒక రాజకీయ వేదిక మీద మాట్లాడినటువంటి మాటలు ఇంతగా దుమారం రేగుతున్నాయి. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది కూడా కనిపించడం లేదు. అలాంటి పరిస్థితుల్లోనే హనుమాన్ చౌదరి గారు ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రికి, చంద్రబాబు నాయుడు గారికి. ఆ లేఖలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే, టిహెచ్ హనుమాన్ చౌదరి గారు అంటే మళ్ళీ ఒక బ్రీఫ్ గా చెప్తున్నా, ఆయన టెలికాం లో ఒక దిగ్గజం. ఆయన అందుకోనటువంటి ఎత్తులు లేవు. ఆయన యొక్క సేవలు విశిష్టమైనటువంటి సేవలు. తర్వాత ఏంటంటే ప్రజ్ఞా భారతి అనేటువంటి ఒక సంస్థ ద్వారా హిందూ ధర్మాన్ని విస్తృతం చేయడానికి ఆయన నిరంతరంగా కృషి చేసేటువంటి వ్యక్తి. ఆశ్చర్యపోతారా, ఆయన వయసు 94 సంవత్సరాలు. ఈ రోజుకి కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇంచుమించు 2 గంటల పై చెలుకు ఆయన మెడిటేషన్, ఆసనాలు అన్ని వేస్తారు. చాలా చురుకుగా ఉండేటువంటి వ్యక్తి. నాకు కూడా ఆయనతో పరిచయం. ఆయన నేను కలిసి చాలా సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేదికలను కూడా పంచుకున్నాం. అలాంటి వ్యక్తి అత్యద్భుతమైనటువంటి ఒక లెటర్ రాస్తూ ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు? ఒకవైపు దర్యాప్తు పూర్తయిన తర్వాత కూడా ఇంత దారుణమైనటువంటి విమర్శలు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేటువంటిది ఆయన లేఖలో ఉన్నటువంటి ప్రధాన సారాంశం. అంతేకాకుండా చాలా వ్యాలిడ్ పాయింట్స్ కూడా చెప్పారు ఆయన తన లేఖలో. నెయ్యి కల్తీ అనే అంశమే కాకుండా హిందూ దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం మీద ప్రాథమికంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు ఆయన. అందులో ఇదేమిటంటే, హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ గుప్పిట నుంచి, ముఖ్యంగా రాజకీయ నాయకుల నుంచి విముక్తి చేయాలనేటువంటి వాదన. ఇది చాలా మంది కూడా గతంలో నుంచి కూడా ఉన్నటువంటి వాదన ఇది. అదే విధంగా రాజకీయ నియామకాలు, టీటీడీ బోర్డులో రాజకీయ నియామకాలు చేయడం వల్లనే ఇటువంటి అపచారాలు జరుగుతున్నాయని, ఆధ్యాత్మికత లేనటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం వల్లనే ఈ ధర్మం దెబ్బతింటోందని చెప్పారు. ఇది అక్షరాలా కూడా నిజమనేటువంటి దాన్ని చాలా మంది భక్తులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా దారుణంగా టీటీడీ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి తను ఈ పదవి స్వీకరించిన దగ్గర నుంచి ఎన్నో వివాదాలకి ఆయన కేంద్ర బిందువు అవుతున్నారు. మరి ఎందుకనేది ఆయన కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. ఇక నిధుల మళ్లింపు, హిందూ దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతరాలకు కాకుండా లౌకిక కార్యక్రమాలకు మళ్లించడాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటిది ఏమి పెద్దగా జరుగుతున్నట్టయితే ఏమి లేదు. ఇక ప్రసాదాల తయారీలో నాణ్యతను పర్యవేక్షించేందుకు కూడా శాశ్వతమైన, రాజకీయాలకు అతీతమైన ఒక ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలన్నారు. ఇది మంచి సూచన. ఇది తర్వాత నిజాయితీ గల విచారణ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూనే ప్రస్తుత ప్రభుత్వం కూడా రాజకీయ ఆరోపణలకు పరిమితం కాకుండా వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలి అని చెప్పారు. అది ఆయన చెప్పింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? పూర్తిగా రాజకీయ ఆరోపణలే. తిరుమల ప్రసాద పవిత్రత మీద అనవసరమైనటువంటి సందేహాలు సృష్టించవద్దు అని చెప్పని ఆయన 94 సంవత్సరాల హిందూ ధార్మిక వ్యక్తి, ఆయన జీవన శైలి అంతా కూడా అదే విధంగా నడుస్తున్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట. అయితే దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత కూడా ఈ ఆరోపణలు కొనసాగించడం మంచిది కాదని కూడా ఆయన లేఖలో రాశారు. ఇది భక్తుల విశ్వాసాన్ని గౌరవించాలి అని ఆ లేఖలో, ఆ స్వరంలో ఆయన ఆవేదన అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపించింది. ఇక జీఎం గారి లెటర్ గురించి వద్దాం. భక్తుల మనోభావాలు కాపాడాలని, ఆలయ వ్యవహారాల్లో పారదర్శకత అవసరమని, రాజకీయ వేదికలు, ఆధ్యాత్మిక అంశాల్లో రాజకీయ వేదికలు చర్చలకు రావడం బాధాకరం అని చెప్పని ఆయన రాశాడు. ఆయన కూడా ఎక్కడ సూటిగా విమర్శలు చేయలేదు, కానీ
తప్పుల మీద ఆయన విచారణ జరగాలి అనేటువంటి దీన్నే రాశారు. ఈ 2 లెటర్స్ కనుక పరిశీలించినట్టయితే ఇంచుమించుగా ఒకే సందర్భంలో వచ్చింది. ఇది ఇలా ఉంటే భారత అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో మతపరమైన అంశాలని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు, దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగవద్దని చెప్పిన పదే పదే అదే పని చేయటం, అది కూడా ఏంటి, అధికారంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఇదే మాటల్ని చాలా కర్ణ కఠోరం, అంటే భక్తుల యొక్క ఆత్మవిశ్వాసాలు దెబ్బతినేటువంటి విధంగా వినడానికే కర్ణ కఠోరమైనటువంటి పదాలని కూడా లడ్డూ ప్రసాదం అవి కలిసాయని ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరూ లెటర్స్ రాస్తే ఇక్కడే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, పెదజీయం గారు రాసినటువంటి లేఖని మాత్రం టీడీపీ భజన మీడియా చాలా ప్రముఖంగా ప్రచురించింది, ప్రసారం చేసి. ఎందుకు అని అంటే దానికి ఈయన మాజీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇంతకాలంగా అసలు సంఘటన జరిగిన వెంటనే వాళ్ళు స్పందించాలి, కానీ ఇంతకాలం స్పందించలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆయన మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే ఆయన మీద ఏదో ఒక ఒత్తిడి, రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పని ఆయన చెప్తున్నటువంటి మాట. అది అలా ఉంటే సరే, ఏదేమైనా దాన్ని అయితే చాలా ప్రముఖంగా ప్రచురించారంటేనే బహుశా ఆయన ఆర్గ్యుమెంట్ కూడా దీన్ని బేస్ గా మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే నిష్పాక్షికమైనటువంటి జర్నలిజం అంటే సరే స్వాములు వాళ్ళు మాట్లాడతారు, అదేం పెద్ద విశేషం కాదు. కానీ ఒక 94 సంవత్సరాల మేధావి, భారతీయ జీవన విధానానికి ఆయన జీవితం ఒక ప్రతీక, అలాంటి వ్యక్తి ఒక లేఖ రాస్తే కనీసం 4 లైన్లు కూడా ఆయన గురించి, ఆయన లేఖకు సంబంధించిన ప్రస్తావన ఈ భజన మీడియాలో లేకపోవడం అనేటువంటిది గమనించాలి. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో ఈ 2 లేఖలు కూడా సూచిస్తున్నాయి ఏంటంటే, విచారణ ఒకటి అనేటువంటిది, దర్యాప్తు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత కూడా దీన్ని రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదనేది చౌదరి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. చాలా కాలం తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడి అప్పుడే నిద్ర లేచినటువంటి విధంగా పెదజీయం గారు వారు రాశారు. సరే, ఎవరు రాసినా కూడా ఆ 2 లేఖల్ని కూడా గౌరవిస్తూనే డెఫినెట్ గా ఇకనైనా సరే దీనికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడతారా, కాదు అన్నట్లయితే దీన్ని సుప్రీంకోర్టు చెప్తా ఉంది, మేధావులు చెప్తున్నారు, ఆధ్యాత్మికవాదులు చెప్తున్నారు, అయినా సరే ఈ ప్రచారాన్ని మాత్రం వీరు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటారా అనేది వారి విజ్ఞతకే వదిలేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.